తేదీ నుంచి అసెంబ్లీ మండలి సమావేశాలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశం మీద అవకతవకలు జరిగాయని ఈ కమిషన్ రిపోర్టుని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని చూస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా ముందుగానే మేల్కొంది. కాసేపటి కింద ఎమ్మెల్యేల బృందం సెక్రటరీని కలిసే ప్రయత్నం చేశారు. కనుక వివిధ అంశాల మీద వాళ్ళు మాట్లాడేందుకు వాళ్ళ అవకాశం ఇవ్వాలని అడిగారు. ప్రజెంట్ మన దగ్గర వేముల ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు, ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు. స్పీకర్ కార్యాలయానికి వెళ్ళారు. అసలు ఏం అడిగారు, ఏం జరిగింది? యాక్చువల్గా వాళ్ళు ఏం రిపోర్ట్ పెడతారు అసెంబ్లీలో అన్న విషయం మాకు తెలియదు. మేమేంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు జీవనాడి, దాంతో లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చింది. మేడిగడ్డలో ఒక 2 పిల్లర్ల దగ్గర ఇబ్బంది వస్తే ఆ మొత్తం ప్రాజెక్టుని ఫెయిల్ చేయాలన్న ఉద్దేశం తోటి రైతులకు నీళ్ళు అని పరిస్థితి కూడా ఉండే. దానికి తోడు అనేక అపోహలు, అనేక అవాస్తవాలు, అనేక దుష్ప్రచారాలు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాంగ్రెస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీ అందరు కలిపి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ శాసనసభ సమావేశాలని మేము దీన్ని వేదికగా మలుచుకొని మా శాసనసభ పక్షం తరఫున స్పీకర్ గారికి ఒక రిక్వెస్ట్ లెటర్ ఇద్దామని వచ్చాం. రిక్వెస్ట్ ఏంటంటే, ఈ శాసనసభ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరుగుతున్నటువంటి అపోహలు, ప్రచారాలు, దుష్ప్రచారాలు, అవాస్తవాల ప్రచారాలు, ఇవన్నిటికీ సమాధానంగా ప్రజలకు నిజాలు తెలవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఒక సాంకేతిక అంశాలతో కూడినటువంటి, అన్ని ఆధారాలతో కూడినటువంటి, అన్ని గణాంకాలతో కూడినటువంటి నిజాలు కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజలకు తెలియజెప్పాలంటే మాకు పీపీటీతో మేము ప్రజలకు సమగ్రంగా వివరించే ప్రయత్నం చేస్తాం, మాకు అవకాశం ఇవ్వండి ఈ రాబోయే సమావేశాల్లో అని చెప్పి మేము స్పీకర్ గారిని కోరటానికి మేము పొద్దున్న నుంచి ప్రయత్నం చేస్తున్నాం. సాయంత్రం దాకా వెయిట్ చేసినాం, ఆయన కలుస్తలేరు. స్పీకర్ ఫోన్ చేశారా, ఆయన దగ్గరికి వెళ్ళారా, ఏమన్నారు? స్పీకర్ గారికి నేను పొద్దున ఫోన్ చేశాను. ఒక గంటలో మీకు, అర్ధగంటలో మీకు టైం చెప్తాను అన్నారు. తర్వాత గంట తర్వాత నేను ఫోన్ చేశాను, అర్ధగంటలో వాళ్ళు కాల్ బ్యాక్ కాలేదు. నేను మళ్ళీ గంట తర్వాత ఫోన్ చేశాను, ఎత్తలేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత, అసెంబ్లీకి వచ్చిన తర్వాత 2-3 సార్లు ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. చివరికి విధిలేక మేము సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళాం. అయ్యా ఇది స్పీకర్ గారికి ఇవ్వండి అని. నేను తీసుకోలేనండి, స్పీకర్ గారు చెప్పండి, నేను తీసుకోలేను మీ రిప్రజెంటేషన్ని అన్నాడు. ఇంకా మేము దిక్కుతోచని స్థితిలో మీడియా ద్వారా స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేసినాం. అయ్యా మాకు టైం ఇవ్వండి, రేపు ఇస్తే స్వయంగా వచ్చి కలిసి ఇస్తామని చెప్పినాం. అంటే వాస్తవానికి స్పీకర్కి ఇచ్చినా కూడా ప్రభుత్వం యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఇక్కడ ప్రభుత్వమే ఈ పీపీటీ సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం మీద జరిగినటువంటి మొత్తం అంశం మీద ప్రతిపక్షాన్ని, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని ఎండగట్టాలని చూస్తున్నారు. ఈ సమయంలో మీకు టైం ఇచ్చి పీపీటీ చేసే అవకాశం ఉందంటారా? ఎందుకు ఇవ్వద్దండి? మేము ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత, ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. మాకు శాసనసభలో సమాన హక్కు ఉన్నది ప్రధాన ప్రతిపక్షంకు. స్పీకర్ గారు అది గమనించాలి. ఎందుకంటే స్పీకర్ గారు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు అనే సంకేతం ప్రజలకు పోవడం మంచిది కాదు. స్పీకర్ ఈజ్ ఎ ఫాదర్ టు ఎవ్రీవన్. అన్ని రాజకీయ పక్షాలకు, అందరు ఎమ్మెల్యేలకు తండ్రి లాంటి వారు స్పీకర్ గారు. మాకు అవకాశం ఇవ్వాలని మేము కోరుతున్నాం. మా కోరికను కూడా వాళ్ళు తీసుకోక వాళ్ళు ఇంత అప్రజాస్వామికంగా ప్రజాపాలన అంటున్నారు. దీన్ని ప్రజాపాలన అంటారా? మా రిప్రజెంటేషన్ కూడా తీసుకోలేని పరిస్థితుల్లో, మమ్మల్ని కలవటానికి కూడా పరిస్థితుల్లో ఉంటే మేము ఎవరికి చెప్పుకోవాలో శాసనసభ్యులుగా? మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? స్పీకర్ గారికే కదా. లేకపోతే ప్రజలకు చెప్పుకుంటాం, లేకపోతే మీ మీడియా ద్వారా ప్రజలకు చెప్పుకుంటాం. చాలా మంది ఎమ్మెల్యేలు కూడా వచ్చారు, సిటీకి సంబంధించిన వాళ్ళు, మీరు కూడా అందరూ వచ్చారు. రేపు 3వ తేదీ నాడు, 30వ తేదీ నాడు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో మీ ఎజెండా ఎలా ఉండబోతుంది? అది ఎన్ని రోజులు జరిగినా ఎట్లాంటి విరోచనతో ఉంది? అది వాళ్ళు ఏమన్నా అసలు ఎన్ని రోజులు జరుగుతుంది, దేనికోసం పెడుతున్నారు ఏమన్నా మాకు తెలిస్తే డెఫినెట్గా మేము చెప్తాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో మేము అసెంబ్లీలో మాకున్న అవకాశంలో ఈ పీపీటీ అవకాశం ఇవ్వమని ఒకటి అడుగుతాం. కాళేశ్వరం ప్రాజెక్టు మీద నిజాలు మేము చెప్తాం, ప్రజలకు చెప్పాల్సిందే అని చెప్పి పట్టుబడతాం. రెండవది, వీరిచ్చిన హామీలు రైతుల విషయంలో కావచ్చు, మహిళల విషయంలో కావచ్చు, విద్యార్థుల విషయంలో కావచ్చు, హామీలు అమలు చేయమని పోరాడతాం. ముఖ్యంగా ఈ రీసెంట్గా ఈ ఎరువుల కొరత విషయంలో రైతులు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో దాని మీద ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. అట్లాగే నిన్న నుంచి వర్షాలు పడతా ఉన్నాయి. ఈ వర్షాలకు, ఇంత వర్షాలు పడుతున్నా 2 రోజుల నుంచి పడతా ఉన్నాయి. అసలు ప్రభుత్వ పెద్దలు మేలుకుంటే కదా, ఎవరన్నా అసలు దీని మీద ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదన్నా ఒకటి తయారు చేస్తే కదా. ఏమీ లేదు. నిన్న జరిగితే కామారెడ్డిలో, ఇవాళ ఏరేలుగుకి వెళ్ళాడు సీఎం గారు. మరి ఎవరు పట్టించుకోవట్లేదు. పాపం అధికారులు, పోలీసులు వాళ్ళు తంటాలు పడుతున్నారు అటో ఇటో.
పొలిటికల్ బ్యూరోక్రసీ మాత్రం, రాజకీయ ఏదైతే ఉన్నారో ఈ నాయకత్వం మాత్రం అస్సలు పట్టించుకోవట్లేదు ప్రజలు. ఇప్పటికైనా మేము వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, రండి ప్రజల్లో బొండి చూడండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. అంటే మీ ఏరియాలో కూడా అంటే ఉమ్మడి నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్, మెదక్ ఈ ఏరియాలో ప్రధానంగా కామారెడ్డి మీద దాని ఎఫెక్ట్ బాగా కనిపించింది. భవిష్యత్తులో అంటే మీ పార్టీ ఇప్పటికీ కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, కేటీఆర్, హరీష్ రావు వెళ్ళారు. ఎట్లాంటి వీరతో కేసీఆర్ గారు మీకు ఏం చెప్తారు? వరకు సంబంధించి కావచ్చు, యూరియాకు సంబంధించి ఏం మాట్లాడారు? మేము యూరియా విషయంలో నంబర్ 1. యూరియా విషయంలో కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ముందు చూపుతోటి అన్ సీజన్లోనే ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రంలో నుంచి యూరియా తెప్పించుకొని మన దగ్గర స్టాక్ పెట్టేవారు. బఫర్ స్టాక్ పెట్టడానికి మన దగ్గర గోడౌన్ ఫెసిలిటీ లేదు అని ఆయన ముందు చూపుతోటి 4 లక్షల మెట్రిక్ టన్ల గోడౌన్ ఫెసిలిటీ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 27 లక్షల మెట్రిక్ టన్ల గోడౌన్ కెపాసిటీకి పెంచుకొని బఫర్ స్టాక్ మొదలే ముందు చూపుతోటి అన్ సీజన్లో ఎవరు అడిగినప్పుడు, ఏ రాష్ట్రాలు అడిగినప్పుడు ఈయన కొనుక్కొని తెచ్చి పెట్టేది రైతుల కోసం. సీజన్లో ఇష్టం ఉన్నంత ఇచ్చేది. ఇప్పుడు ఆ ముందు చూపు లేదు కాబట్టి ఇవాళ రైతులు ఎట్లా లైన్ కడుతున్నారో మీరు చూస్తున్నారు. చెప్పులు లైన్. దీని వెనుక ప్రశాంత్ రెడ్డి గారు, దీని వెనుక బీఆర్ఎస్ పార్టీ ఏదో సోషల్ మీడియా కుట్ర చేసింది అలాంటి కొంత స్టార్టింగ్లో చేశారు. కానీ వాస్తవానికి ఈ మధ్యకాలంలో యూరియా కొరత ఉన్న విషయం తెలిసింది. స్టార్టింగ్లో ఆరోపణ చేశారు కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు. ఎట్లా అర్థం చేసుకుంటారు? వాళ్ళకి అలవాటు అయిపోయింది పాపం. ఎక్కడే నిరసన వ్యక్తమైనా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నదని అనడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. వాళ్ళు అదే భ్రమలో ఉంటేనే వాళ్ళు మునిగిపోతారు. ఆ భ్రమల్నే ఉండని ప్రజలుగా ఉద్యమాలు చేస్తున్నారు, రైతులుగా బాధ వెలగొక్కుతున్నారు, ప్రజలుగా వాళ్ళ అక్కసును వెలగొక్కుతున్నారు. దాన్ని వీళ్ళు అర్థం చేసుకోకుండా మేమేదో చేపిస్తున్నాం అనుకుంటున్నారు. మేము చేపిస్తున్నాం అనుకున్న రోజులు వాళ్ళు అట్టనే భ్రమలు ఉంటే మునిగిపోడు ఖాయం. వాళ్ళు అట్టనే ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం. కేసీఆర్ కోర్ టీంలో మీరు కూడా చాలా ఇంపార్టెంట్. అంటే జగదీశ్వర్ రెడ్డి గారు కానీ మీరు కానీ హరీష్ రావు గారు ఉన్న 5-6 మందిలో కేసీఆర్ గారు ఎలాంటి వ్యూహరచనతో ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది? ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు అనేటువంటి ప్రాపగండా ఇంకా వదలట్లేదు బీఆర్ఎస్ని. ఒక పక్క బీజేపీ అదే ఆరోపణ చేస్తుంది, రేవంత్ రెడ్డి ఆరోపణ చేస్తున్నారు. దీన్ని ఎట్లా తిప్పి కొడతారు? ఇప్పుడు ఇమీడియట్గా ఆయన వచ్చి చేసేది ఏముందండి? ఇమీడియట్గా వచ్చి ఇప్పుడు ఆయనకు టైం ఇవ్వాలా అన్నారు. ఆయన ఒక 2 years ఈ ప్రభుత్వానికి టైం ఇద్దాము, ఒక 2 years తర్వాత అప్పుడు ప్రభుత్వాన్ని ఎండగడదాము అని అన్నారు. 2 years ఆయన కామ్గా ఉన్నారు, మాకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రతి విషయంలో మీరు ఏం మాట్లాడాలి, ఎట్లా పోరాడాలి, ఏం చేయాలి, ప్రజల పక్షాన్ని ఎట్లా పోరాడాలి, అవన్నీ మాకు ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన ఫీల్డ్లోకి రాకపోవచ్చు. ఆయన ఫీల్డ్లోకి వస్తే మరి వీళ్ళే అంటారు మళ్ళీ అంత ఆగుబాటం లేదా కేసీఆర్కి 2 ఏళ్ళన్నా ఇయ్యరా టైము ఈ ప్రభుత్వానికి అన్న మాట వస్తుంది. కాబట్టి ఆయన సరైన సందర్భంలో సరైన సమయంలో డెఫినెట్గా వస్తారు, బయటకు వస్తారు. ఆయన బయటకు వచ్చినా రాకున్నా వారి ఆదేశాలతోటే మేము పనిచేస్తూ ఉన్నాం. వారి మార్గనిర్దేశకత్వంలోనే మేము ప్రజల పక్షాన పోరాడుతూ ఉన్నాం. అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఖచ్చితంగా రావాలి, అసెంబ్లీలో ఆయన విలువైనటువంటి సూచనలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి పదే అంటున్నాడు. నిజంగా కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో కనిపిస్తుంటారు. గతంలో మనం చూసాం 20-30 ఏళ్ళుగా. రేపు 30 వచ్చే అవకాశం ఉందా? చూద్దాం ఏం జరుగుతుందో. చూద్దాం. ఆయన హెల్త్ కండిషన్ కూడా అంటే సరే, ఇక ఎలా ఉంది ఆరోగ్యం? ఇప్పుడు పర్లేదు, కోలుకున్నారు, ఇప్పుడు బాగానే ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. అసెంబ్లీ వేదిక రేవంత్ రెడ్డి కేసీఆర్ని టార్గెట్ చేసుకొని ఘాటుగానే సమాధానం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అదే విషయంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం అవినీతి జరిగిందని కూడా ఆ రిపోర్టు బయటపెట్టి, మొత్తం 650 పేజీల రిపోర్టు బయటపెట్టి మొత్తం మండలిలో కూడా ఇక్కడ మీ మీద ఎదురుదాడి చేసే అవకాశం కనిపిస్తుంది. దాన్ని మీరు ఏ రకంగా దానికి తిప్పికొట్టడానికే మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇవ్వమంటున్నాం స్పీకర్ గారిని. బేస్లెస్ నిరాధారమైన ఆరోపణలు చేయడంలో రేవంత్ రెడ్డికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు. ఆయనంత మించినోడు ఎవరు లేడీగా నోటికి ఏదేస్తే అది మాట్లాడతాడు ఆయన. మీరు ఆల్రెడీ పీపీటీ హరీష్ రావు గారు చాలా సార్లు అక్కడ ఇచ్చారు కదా తెలంగాణ భవన్లో. ఇక్కడ అసెంబ్లీలో మరి ఇచ్చామంటే గాంధీ భవన్లో మాట్లాడలేదా వాళ్ళు? అసెంబ్లీలో ఎందుకు మాట్లాడతామంటున్నారు? మాకు కూడా అసెంబ్లీలో అవకాశం ఇవ్వాలి. పీపీటీ ద్వారా మేము ప్రజలకు నిజాలు చెప్తాం. వాళ్ళకి ఎందుకంత భయం? నిజాలు వినటానికి ముఖ్యమంత్రికి ఎందుకంత భయం? నిజాలు వినటానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకంత భయం? మేము బయట చెప్తే వాళ్ళు వింటలేరు, అసెంబ్లీలో చెప్తే వింటారని మా కోరిక. అందుకోసమే నిజాలు వినాలే వాళ్ళు. మేము పీపీటీ ద్వారా తెలియజెప్పే నిజాలు వాళ్ళు వినాలే, వాళ్ళు వాస్తవాలు తెలుసుకోవాలి. మీరు చాలా ఘాటుగా మాట్లాడుతున్నారు. గతంలో జగదీశ్వర్ రెడ్డి కూడా ఇదే రకంగా మాట్లాడారు. ఆయన సస్పెండ్ అయినటువంటి పరిస్థితి చూసాం. వేముల ప్రశాంత్ రెడ్డికి అలాంటి పరిస్థితి వస్తే ఏం చేస్తారు? అసెంబ్లీలో నిజంగా అలాంటి సస్పెండ్ చేస్తే స్పీకర్ గారికి అధికారం ఉన్నది. మరి మేము ఏం చేస్తే ఏం చేయాలనో ఆయన ఇష్టం. మేము మాత్రం ప్రజల పక్షాన పోరాడతాం. రైట్.
ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు. ఖచ్చితంగా కూడా ప్రజా సమస్యల మీద పోరాడతాం. యూరియాతో పాటు అదేవిధంగా వర్షాలు భారీగా కురిసిన నేపథ్యంలో పంట నష్టం కావచ్చు, ఇవన్నిటి మీద కూడా మేము ఎండగడతాం. ముఖ్యంగా పీపీటీ ప్రదర్శనకు కూడా మాకు అవకాశం ఇవ్వాలని కూడా స్పీకర్ని కోరాం. కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదని కూడా బీఆర్ఎస్ ఆరోపణ చేస్తోంది. కెమెరా పర్సన్ కిషన్తో నరేందర్,